చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో ఉన్నటువంటి వర్జీనియా టెక్ కాలేజ్‌కి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు బిమిని ఐలాండ్‌కి వెళ్ళి అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత వెనక్కి వారు తీసుకున్నటువంటి ఒక రెంటెడ్ బోట్‌లో వస్తున్నారు. వస్తున్నప్పుడు వారికి అమెరికాలో ప్రవేశించిన తర్వాత ఒక ప్రాంతంలో వారికి ఒక పెద్ద మారువానా యొక్క మూట దొరికింది. అంటే మారువానా అనేది ఒక డ్రగ్. అది నిషేధించబడినటువంటి డ్రగ్. ఆ మూట వారికి దొరికింది. దాని వెల ఆ రోజుల్లో $30,000 $30,000. సో, ఆ దినాల్లో అది చాలా విలువైనటువంటి పదార్థం. కాపోతే వీరు 10 మంది విద్యార్థులు ఏం చేశారంటే, వెంటనే మరో ఆలోచన చేయకుండా అక్కడున్నటువంటి కోస్ట్ గార్డ్ అఫీషియల్స్‌కి దాని సమాచారమును ఇచ్చి దాన్ని అప్పగించేశారు. సో, వీరు వెనక్కి కాలేజ్‌కొచ్చిన తర్వాత ఇది అందరికి తెలిసినప్పుడు కాలేజ్ మ్యాగజైన్‌లో కొంతమంది ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో ఏమని రాశారంటే, మా వర్జీనియా టెక్ యొక్క స్టూడెంట్స్ పరమ మూర్ఖులు, బుద్ధిహీనులు, వెర్రి వెంగళప్పలు. ఎందుకంటే వారికి ఈ టైంలో డబ్బు ఎంతో అవసరం ఉంది. $30,000 మూట దొరికితే దాన్ని క్యాష్ చేసుకోకుండా పోయి పోలీసులకి లేకపోతే కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించి వచ్చారు. వీరు ఎంత తప్పు చేశారు అని ఆర్టికల్ రాసి మరి వారి మీద దుష్ప్రచారం చేశారు. కానీ వారు మాత్రము మేము అమెరికన్ విద్యార్థులముగా, పౌరులముగా మా బాధ్యత ఏంటంటే దేశంలో నిషేధించబడినటువంటి దాన్ని అప్పగించడం. అధికారులు దానికి బాధ్యులు గనుక వారి చేతుల్లో పెట్టడం. అంతేగాని మాకు ఆ సమయంలో డబ్బు అవసరం ఉంది, డబ్బు కావాలి అని డబ్బుకు మేము కక్కుర్తిపడి, శోధించబడి తప్పు చేయడము అనేది భావ్యము కాదు అని వారు చెప్పారు. సో, ఆ రోజుల్లో ఇదొక చర్చనీయాంశంగా కూడా మారింది. బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్‌కాస్ట్‌కి మన ప్రభు పరిశుద్ధ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్‌లో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శోధన గురించి మనకి రాయబడింది. మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు వివరాలతో రాస్తారు. కానీ మార్కు సువార్తికుడు వివరాలు లేకుండా రాస్తాడు. ఏది ఏమైనప్పటికీ మనము యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, లోక రక్షకుడు, మనందరికీ మాదిరి అయినటువంటి మహాప్రభు ఆయన జీవిత కాలంలో ఆయన శోధించబడ్డాడు. అరణ్యంలో అపవాది చేత శోధించబడ్డాడు. ఆత్మపూర్ణుడిగా అక్కడికి తీసుకుపోబడ్డాడు, కానీ శోధించబడ్డాడు. సో, దేవుడిగా ఆయన శోధింపబడడు, కానీ మానవుడిగా ఆయన శోధించబడ్డాడు. యేసుప్రభు మనందరికీ తెలిసినట్టు 100% దేవుడు అండ్ 100% మానవుడు కనుక ఆయన శోధించబడ్డాడు. అండ్ ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క ప్రతి కార్యము నూతన నిబంధనలో మనకి విశిష్టమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్పించుటకే దేవుడి చేత రాయబడి ఇవ్వబడింది. సో, ప్రభు అయిన యేసుక్రీస్తు శోధింపబడినప్పుడు ఎలా వ్యవహరించాడు, ఎట్లా విజయం సాధించాడు అనేది మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా ధ్యానిస్తామో దాని ద్వారా మనకి ఒక గొప్ప జ్ఞానోదయం అనేది కలుగుతుంది, ఎన్లైటన్మెంట్ అనేది కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శోధనల్లో, శ్రమల్లో మనకెంతో గొప్ప ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం లభిస్తుంది. దాంతోపాటు ప్రభు దగ్గర మనం నేర్చుకునేటువంటి పాఠాలు మనల్ని బలిష్టపరిచి లేకపోతే బలోపేతం చేసినప్పుడు మనము ఎనేబుల్మెంట్ని కలిగి ఉంటాం. సో, ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు, ఆయన మాదిరిని మనము అనుకరించినప్పుడు ఆయనలాగే మనం కూడా శోధనలను జయించేటువంటి శక్తిని దేవుడు తన కృప ద్వారా ఇస్తాడు. ఈరోజు బిబ్లికలీ స్పీకింగ్లో మన యొక్క టాపిక్ ఏంటంటే ద టైమింగ్ ఆఫ్ టెంప్టేషన్. శోధన సమయం. దేవుడి చిత్తమైతే ఈరోజు బిబ్లికలీ స్పీకింగ్లో, రేపు రూపాంతరంలో, ఎల్లుండి నీ వాక్యమే సత్యంలో, మూడింట్లో కూడా యేసుప్రభు యొక్క శోధనలో ఏమి దేవుడు నేర్పిస్తున్నాడు, మనమే నేర్చుకోవాలి అనేటువంటి అంశాలు బ్రీఫ్గా చెప్తాను. శనివారం రోజున యేసుప్రభు మన శోధనల్లో మనకి ఎట్లా సహాయము చేస్తాడు అనేది కూడా బ్రీఫ్గా మనం వింటాం. కనుక ఈ 4 దినాలు శోధనకి సంబంధించి ప్రభు అయిన యేసు ఎలా వాటిని ఎదుర్కొన్నాడు, ఎలా వాటిని తిప్పికొట్టాడు, ఎలా ఆయన దేవుణ్ణి ఘనపరిచాడు, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు అనేది మనం కూడా నేర్చుకుని జీవించడానికి ఉపయోగకరంగా ఉండాలని.
సో మీరు తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానపూర్వకంగా చదవండి. ఆ భాగంలో నుండే మనము ఈ యొక్క సందేశాలు వినబోతున్నాం. సో యేసు ప్రభు శోధించబడ్డానికి కారణాలు ఎన్నో ఉన్నాయి న్యూ టెస్టిమెంట్లో. ఇప్పుడు వాటన్నిటిలోనికి నేను వెళ్ళను. ఆయన దేవుని కుమారుడు అని, ఆయన పరమ పరిశుద్ధుడు అని, ఆయన మొదటి ఆదాము వంటి వాడు కాడు. మొదటి ఆదాము శోధింపబడినప్పుడు పాపంలో పడిపోయాడు. యేసుప్రభు కూడా అట్లాగే శోధింపబడినప్పుడు పాపమును జయిస్తాడు. యేసుక్రీస్తు మనకి మాదిరికరంగా ఉంటాడు. యేసు మనల్ని దేవుడి వైపు నడిపిస్తాడు. మొదటి ఆదాము మనల్ని దేవుడి నుండి మళ్ళించి తప్పుదారి పట్టించాడు. కానీ రెండవ ఆదాము అయినటువంటి యేసు మనల్ని దేవుడి యొద్దకు నడిపిస్తాడు. ఆయన కూడా ఈ యొక్క పాపపు శోధనలన్నింటినీ అనుభవించాడు. గాఢముగా, లోతుగా అనుభవించాడు. పాపము లేనివాడిగా ఉన్నాడు. కనుక మనము శోధింపబడినప్పుడు మనకు ఆయన సరైన సహాయమును చేస్తాడు. వీటన్నిటి ద్వారా కూడా యేసుక్రీస్తు ఘనత, మహిమ, ప్రభావములు పొందాడు. సో ఈరోజు మనం చూసేది ఏంటంటే ద టైమింగ్ ఆఫ్ టెంప్టేషన్, శోధన సమయము, లేకపోతే ఆయన శోధింపబడిన కాలం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఇట్లా ఉంది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. సో ఒక వ్యక్తి ఎప్పుడు శోధించబడతాడు, ఏ కాలంలో, ఏ సమయంలో అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనం బైబిల్ చదివినప్పుడు ప్రతిసారి ప్రతి వ్యక్తి ఒకే రకంగా శోధింపబడడు, వివిధ రకాలుగా శోధింపబడతాడు. అండ్ వారు శోధింపబడినటువంటి సమయము చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనేది దేవుడు నేర్పిస్తున్నాడు. సో ఒక వ్యక్తికి స్పిరిచువల్ బ్రేక్ త్రూ వచ్చినప్పుడు, అంటే ఆత్మీయముగా విడుదల వచ్చినప్పుడు, లేకపోతే ఆత్మీయముగా ఘన విజయమును సాధించినప్పుడు, లేకపోతే వారు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే వారు బాగా పరిచర్య చేసి అలసిపోయినప్పుడు, లేకపోతే వారు జాగ్రత్తగా లేనప్పుడు, లేకపోతే వారు ఆత్మానుసారంగా నడవనప్పుడు, ఇట్లాంటి సమయాల్లో అపవాది లేక సాతాను మన మీద దొంగ దెబ్బ తీసి శోధించి పడగొట్టేటువంటి ప్రయత్నము చేస్తాడు. మోస్ట్లీ మనం చూస్తే ఎక్కువ బలమైనటువంటి సమయాల్లో మనుషులు శోధింపబడరు, కానీ వారు బలహీనంగా ఉన్నటువంటి సమయాల్లో శోధించబడతారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్తికుడైతే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా అని రాశాడు. సో 40 days 40 nights ఆయన ఉపవాసం ఉన్న తర్వాత మరి ఏమి తినకుండా ఉన్నాడు కనుక ఆయనకు ఆకలేసింది. సహజంగానే దేహానికి ఉన్న అవసరతను అది బలముగా ఆయనకి తెలియజేసింది. ఆ టైంలో శోధనకు గురి కావడం, అంటే భోజనం విషయంలో శోధించబడుట అనేది చాలా సులువుగా జరిగి ఆ వ్యక్తిని లొంగ తీసుకునేటువంటి విషయం. కానీ ప్రభు అక్కడ గొప్ప జయాన్ని సాధించాడు. అది మనం తర్వాత చూస్తాం. సో మనుషుల మీదకి ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో, మనుషుల యొక్క అవసరత ఎప్పుడైతే వారికి ఎక్కువగా కనపడుతుందో, అట్లాంటి టైమ్స్లో వారు బలహీనంగా ఉన్నప్పుడు వారు బుద్ధిహీనంగా ప్రవర్తించడానికి అండ్ శోధనలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అండ్ ఆ టైమ్స్లోనే వారి జీవిత సాక్ష్యం అంతటిని చెడగొట్టుకునేటువంటి ప్రమాదం ఎక్కువ. కొన్ని సంవత్సరాల క్రితము డిసైపుల్షిప్ జర్నల్ అనేటువంటి ఒక శిష్యరికానికి సంబంధించిన పత్రిక మ్యాగజైన్లో వారు ఒక ఆర్టికల్లో ఇట్లా రాశారు. 9 విషయాలు మనుష్యులను, ముఖ్యంగా శిష్యులను, యేసు సంబంధులను పడగొట్టేవిగా ఉంటాయి వారు జాగ్రత్త పడకపోతే. సో దాంట్లో మొదటిది ఏంటంటే మెటీరియలిజం, భౌతిక వాదం. రెండవది ఏంటి అంటే ప్రైడ్, గర్వం. మూడవది ఏంటి అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్, స్వార్థం. నాలుగవది లేజినెస్, సోమరితనం. ఐదవది యాంగర్, కోపము లేకపోతే బిట్టర్నెస్, ఒక వ్యక్తి పట్ల చేదును కలిగి ఉండడం. ఆరవది సెక్షువల్ లస్ట్, కామాతురత లేకపోతే కామేచ్ఛ. ఏడవది ఎన్వి, అసూయ. ఎనిమిదవది గ్లట్టని, తిండిపోతనం. తొమ్మిదవది లయింగ్, అబద్ధములు చెప్పడం. సో ఈ ప్రకారము వారు సర్వే చేసినప్పుడు చాలామంది క్రీస్తు యేసు యొక్క శిష్యులు చెప్పినటువంటి వాటిని వారు ఇక్కడ రాశారు. అండ్ వారు చెప్పినటువంటి మరో విషయం ఏంటంటే, ఎప్పుడైతే వారు దేవుడితో తమ ప్రార్థన సమయమును నిర్లక్ష్యము చేశారో ఆ టైమ్స్లో వారు 81% అధికముగా శోధించబడ్డారు. అండ్ ఎప్పుడైతే వారు శారీరకంగా అలసిపోయారో ఆ టైమ్స్లో వారు 57%, 57% అధికముగా శోధించబడ్డారు. సో ఈ ప్రకారము వారు శోధనలకు గురైనప్పుడు ప్రార్థన చేసి శోధనని ఎదిరించినప్పుడు వారికి 84% జయం లభించింది.
అండ్ వారు రాజీ పడేటువంటి స్థితుల్లో అట్లాంటి స్థలాల్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయినప్పుడు 76% మందికి విజయం లభించింది. ఆ టైమ్స్‌లో బైబిల్ పఠించినప్పుడు 66% మందికి విజయం లభించింది. మరో వ్యక్తికి జవాబుదారులుగా ఉన్నప్పుడు 52% మందికి విజయం లభించింది. సో ఎప్పుడు శోధన, ఎప్పుడు జయం అనేవి ఆ యొక్క మ్యాగజైన్ ఆర్టికల్‌లో వారు చెప్పారు. ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్నే తీసుకుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో దెన్ అని ఇంగ్లీష్‌లో ఉంటుంది. తెలుగులో అప్పుడు అని ఉంది. అప్పుడు అంటే ఎప్పుడు? దానికన్నా ముందు జరిగినటువంటి విషయములను మనము కన్సిడర్ చేయాలంటే దాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. సో 3 విషయాలు 3వ అధ్యాయంలో ఏవైతే జరిగాయో అవి ఈ యొక్క అప్పుడుకి సంబంధించినవి. ఒక్కొక్క మాటలో చూస్తే హీ హ్యాడ్ అకంప్లిష్డ్ ద విల్ ఆఫ్ గాడ్. ఆ సమయంలోనే ఆయన దేవుడి చిత్తమును సంపూర్ణముగా జరిగించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దానులో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చి యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగు కానిచ్చాను. అంటే బాప్తిస్మం ఇచ్చాడు. మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇవ్వడానికి అభ్యంతరాన్ని వ్యక్తపరిచాడు. కానీ ప్రభు ఇట్లా చెప్పగానే బాప్తిస్మం ఇచ్చాడు. సో ఆ టైంలో యేసుక్రీస్తు బాప్తిస్మము ద్వారా ఒక అమోఘమైన ఆత్మీయ అనుభవము నుండి ఆయన బయటకు వచ్చాడు. పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురంలాగా ఆయన మీదకి దిగి వచ్చాడు. అండ్ పరమ తండ్రి ఆయన నా ప్రియ కుమారుని యందు నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ప్రకటించాడు. సో ప్రభు అయిన యేసు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ సేవ కొరకు ప్రభావముతో ముందుకెళ్లే సమయం అది. ఆ సమయంలో అతడు శోధించబడుతున్నాడు. అప్పుడు ఆయన శోధించబడ్డాడు. సో దేవుడు ఒక వ్యక్తికి విపరీతమైనటువంటి కృపను ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే సాతాను ఏం చేస్తాడంటే ఆ కృపను దొంగిలించే ప్రయత్నము చేస్తాడు. ఆ మనిషిని దేవుడి యొక్క కృప నుండి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. దేవుడి చిత్తంలో ఆ వ్యక్తి ఉండకుండా, దేవుడి చిత్తము చేయకుండా, దేవుడి చిత్తాన్ని వ్యతిరేకించడమో లేకపోతే దాన్ని విరిచేయడమో చేయడానికి సాతాను శోధిస్తాడు. రెండవది, హీ వాజ్ అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడు. మత్తయి 3:16లో మీరు చూస్తే యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. సో పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగి వచ్చాడు. అండ్ పరిశుద్ధాత్ముడు ఆయన్ని అభిషేకించాడు. దేవుడి యొక్క విమోచన కార్యము కొరకు ఆయన ఇప్పుడు సిద్ధపరచబడ్డాడు. అందుకే మనం చదివాం 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. సో ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు, ఆత్మచేతే నియంత్రించబడ్డాడు. యేసు ప్రభు యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మ వశంలో ఉండి ఆయన జీవించాడు. ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారానే ఆ సిలువకు కూడా వెళ్ళి తన్ను తాను అక్కడ అర్పించుకున్నాడని హెబ్రీ పత్రికలో మనకి రాయబడింది. సో ఆయన ఆత్మపూర్ణుడిగా జీవించాడు. ప్రతి విషయంలో ఆత్మానుసారముగానే ఆయన ప్రవర్తించాడు. శరీర కార్యములకు ఆయన ఎక్కడ తావు ఇవ్వలేదు. సో ఇక్కడ తెలుగులో ఇదిగో ఆకాశము తెరవబడెను అని ఉంటుంది. ఇంగ్లీష్లో హెవెన్స్ ఓపెన్డ్ అని ఉంటుంది. అంటే పరలోకము తెరవబడెను. సో ఎప్పుడైతే యేసుప్రభు మీద పరలోకము తెరవబడిందో వెంటనే అపవాది ఏం చేశాడంటే యేసుప్రభు కింద పాతాళాన్ని కూడా తెరిచాడు. సో ఈయన పర సంబంధిగా ఉండకుండా పాతాళ సంబంధిగా మారుద్దామని. కానీ ప్రభువు దాన్ని చాలా సునాయాసంగా తొలగించి జయించాడు. మూడవది ఎప్పుడంటే హీ వాజ్ అప్రూవ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుప్రభు దేవుడి యొక్క వాక్యము ద్వారా, దేవుడి యొక్క సాక్ష్యము ద్వారా ఆమోద ముద్ర పొందినప్పుడు. మత్తయి 3:17లో మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. సో మొదటి మానవుడు ఆదాము అతిక్రమించి పాపం చేసినప్పుడు దేవుని హృదయానికి ఆయాసము కలిగింది. ఇక దాని తర్వాత జలప్రళయ సమయంలో, జలప్రళయం అయిపోయిన తర్వాత కూడా మీరు ఆదికాండంలో చూస్తే 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం అట్లా 11వ అధ్యాయం వరకు చూసుకుంటూ పోతే ప్రతి మనిషి దేవుని హృదయానికి ఆయాసాన్ని, నొప్పిని, దుఃఖాన్ని కలిగించాడు. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు దేవుడి యొక్క హృదయానికి పరిపూర్ణమైన పరిశుద్ధానందాన్ని యేసు ప్రభు కలిగించాడు. ఆ టైంలో దేవుడు ఏమని చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు. సో సాతాను ఏమనుకున్నాడు? ఓకే, ఇప్పుడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఈయన ఆయన ప్రియ కుమారుడని. సో ఇప్పుడు కుమారుడు తండ్రి మాటను గైకొనాలి కదా, కుమారుడు తండ్రిని గణపరచాలి కదా, కుమారుడు తండ్రికి
విధేయత చూపాలి కదా. ఇప్పుడు ఈ కుమారుడిని ఆ రకంగా కాకుండా తండ్రికి అవిధేయత చూపేటట్టు, తండ్రి మాటను గై కొనకుండునట్లు, తండ్రిని ఘనహీనునిగా చేయునట్లు ఇతన్ని శోధిద్దామని అరణ్యంలో యేసుప్రభు వెంటపడి ఆయన్ని శోధించబోయాడు. సో యేసుప్రభు ఏం చేశాడంటే నిరూపించుకున్నాడు, నేను నిజంగానే నా తండ్రి యొక్క కుమారుడిని, నా తండ్రి చిత్తము చేయుటయే నా జీవితము అనేది ఆయన నిరూపించేసుకున్నాడు. ఆయన దేవుడి చిత్తము చేయుటయే నాకు ఆహారం అన్నాడు. సో ఆకలేసినప్పుడు ఆహారం విషయంలో శోధింపబడినప్పుడు దేవుడి చిత్తానికే ప్రాధాన్యతనిచ్చాడు, కానీ దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి ఆహారానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. అండ్ ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, పబ్లిక్గా మత్తయి 3:15లో బాప్తిస్మం పొందినప్పుడు అందరి ఎదుట దేవుడిని ఆయన విధేయత ద్వారా ఘనపరిచాడు. ఇప్పుడేమో అరణ్యంలో సాతాను, యేసు తప్ప మరెవరు లేరు, ఇంకో మనిషే లేడు. అప్పుడు ప్రైవేట్లో కూడా ఆయన దేవుడి చిత్తానికి లోబడి దేవుడిని మహిమపరిచాడు. చాలామంది క్రైస్తవులు పబ్లిక్గా చర్చిలో ఉన్నప్పుడు, మీటింగ్లో ఉన్నప్పుడు, 10 మంది మధ్యలో ఉన్నప్పుడు దేవుడి చిత్తాన్ని చేస్తూ మనకు కనబడవచ్చు. కానీ ప్రైవేట్గా వారు వ్యక్తిగతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు దేవుడి చిత్తాన్ని చేస్తున్నారా అంటే మోస్ట్లీ చెయ్యరు. సో అట్లాంటి పరిస్థితుల్లో మన ప్రభు మనకి ఎంత గొప్ప పాఠాన్ని చూపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. పబ్లిక్గా అయినా ప్రైవేట్గా అయినా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె దేవుడి చిత్తమును విధేయత ద్వారా జరిగిస్తారు. ట్రోకిలస్ అనే ఒక ప్లేటో శిష్యుడు, ఆయన ఒకసారి సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్లో ఆయన యొక్క ఓడ మునిగిపోయింది. ఆయన సముద్రంలో పడ్డాడు, బట్ ఎట్లాగో బతికి బయటపడ్డాడు. తన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒడ్డు మీదే ఆయన ఇల్లు ఉండేది కనుక మొదట తన పనివారిని పిలిచి, ఆయన ఏ గదిలో అయితే పడుకునేవాడో, ప్రతిరోజు ఎక్కువ సమయం గడిపేవాడో ఆ గదికి 2 కిటికీలు ఉండేవి. ఆ కిటికీల్లో నుండి ఎదుట ఉన్నటువంటి సముద్రం కనపడేది. సో ఫస్ట్ ఏం చేశాడంటే తన పనివారిని ఆ కిటికీలు ఊడబీకించి గోడ కట్టించేసాడు. సో సముద్రం కనపడకుండా. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ నేను అటు చూసినప్పుడు, ప్రతిరోజు చూస్తూనే ఉంటాను, చూసినప్పుడు ఆ సముద్రం ప్రశాంతంగా కనబడితే అది నన్ను ఆహ్వానిస్తే మళ్ళా నేను ఓడ ప్రయాణానికి పోతే, ఈసారి ఓడ తుఫాన్లో బద్దలైపోతే ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది కనుక నేను సముద్రం వైపే చూడను. సముద్ర ప్రయాణానికి నేను అస్సలు ప్రేరేపణే పొందకుండా, శోధింపబడకుండా, ఆ సమస్య లేకుండా చేసుకుంటానని గోడ కట్టించేసుకున్నాడు. మనము మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. కాకపోతే మన ప్రభు అయిన యేసు మార్గమును అనుసరించి ఆయన మాదిరిని మనము అనుకరించినప్పుడు మనకు కూడా ఆయనలాగా జయ జీవితాన్ని దేవుడిస్తాడు. అండ్ మనం కూడా ఆయన దేవుణ్ణి గణపరిచినట్టు గణపరచగలం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ద టైమింగ్ ఆఫ్ టెంప్టేషన్, శోధన సమయం, ఇది మీరు ఎప్పుడూ విస్మరించకూడదు. మీ దినంలో, మీ వారంలో, మీ మాసంలో మీరు అప్పుడప్పుడు శోధించబడుతుంటారు చూడండి, అది చాలా క్రిటికల్ టైం అన్నమాట. ఆ టైమ్స్లో మీరు జాగ్రత్తగా ఉండకపోతే శోధనలో మీరు పడిపోయి పాపం చేసే అవకాశం చాలా ఎక్కువ. ఆ టైమ్స్ని ముందే మీరు పసిగట్టి జాగ్రత్తగా ఉంటే, ఆత్మచేత నడిపించబడితే మీరు జయిస్తారు. సో మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ అనే వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు ఈ ప్రకారము మీరు యేసు ప్రభువుని జ్ఞాపకము చేసుకొని అనుసరించి ఆయన్ని మహిమపరుస్తారని, అండ్ ఆ రీతిలో మీ జీవితాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకొని ఫలింపజేసుకుంటారని ఆశిస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు వాక్యానుసారంగా ఉన్న మీ జీవితము శోధనలను జయించి జయమును కలిగి ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.